ఈ ఏడాది ఏ పండగ జరిగినా అన్ని ఫస్ట్ పండగలే కదా మనకు. గదే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చేసుకుంటున్న ఫస్ట్ పండగలు. మొన్ననే ఫస్ట్ బోనాల పండగ చేసుకున్నాం, నిన్న ఫస్ట్ వినాయక చవితి పండగ చేసుకున్నాం, అదివరకు ఫస్ట్ జెండా మందిరం పండగ కూడా చేసుకున్నాం. ఇక జల్దీలనే ఫస్ట్ బతుకమ్మ కూడా చేసుకుంటున్నాం. బతుకమ్మ పండగ అంటే మన తెలంగాణ పండగ కదా. మరి తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ బతుకమ్మ పండగ ఎట్లుండాలి, ఏంది కథ, మన సర్కారు ఎట్లా చేయబోతుందో తెలుసా? అమ్మో చెప్పుడు నాతో కాదు కానీ మీరు చూసుడే కావాలి. చూసినారమ్మా ఎంత మంచోడో మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు. తెలంగాణలో ఉండే నా ఆడబిడ్డలు చీకట్ల బతుకమ్మ ఆడుతున్నారు, వాళ్ళకు మంచి చేయాలని 10 కోట్ల రూపాయలు విడుదల చేసిండమ్మా. ఈసారి చూడుండ్రి నా సామి రంగం, మన తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ఎట్లుంటుందో మొత్తం రాత్రిపూట పట్ట వగటి లెక్కనే ఉంటుంది. లైట్లు గీట్లు అన్ని కడతారు పొద్దుమీకి. తెలంగాణ ఆడబిడ్డలకు గింత తక్లీఫ్ కాకుండా చేస్తాడు. ఇంకా ఇదే కాదు, మన బతుకమ్మ పండుగకు జిల్లాకు 10 లక్షల రూపాయలు మంజూరు కూడా చేసిండు. జిల్లాకు 10 లక్షలు అంటే ఒక్క జిల్లాలో 10 నియోజకవర్గాలు పెట్టుకో, ఒక్కో నియోజకవర్గానికి 1 లక్ష. ఆ నియోజకవర్గానికి 4 మండలాలు ఉంటే ఒక్కో మండలానికి 25,000 రూపాయలు అందుతాయి. మండలంలో 20 ఊర్లుంటే ఒక్కో ఊరుకు 1000 రూపాయలు వస్తాయి సర్కార్కి వెళ్ళి. ఇక ఆ 1000తోని పండుగ అంటే పండుగనే పో. ఈ పైసలు కూడా ఇదివరకు ఇచ్చిన వాళ్ళు లేరా. ఏదో మన తెలంగాణ బతుకమ్మ కవితమ్మ కష్టపడి ఇంతమంది మంజూరు చేపించింది. ఇది ఊర్లల్లో కథ కానీ ఇక పట్నాల పొంటి అయితే చెప్పవశం కాదు మన పండుగ ఏర్పాట్ల గురించి. దేశంలో ఉన్న పెద్ద పెద్దోళ్ళని పిలుస్తున్నాడట మన బతుకమ్మ ఆట చూద్దూరు రాండ్రని. మమతా బెనర్జీ, జయలలిత, లోక్సభ స్పీకర్ సుమిత్రా సేనమ్మ, సుష్మా స్వరాజమ్మ, ఇట్లా బయటి రాష్ట్రాల పొంచి ఉండే పెద్ద పెద్ద ఆడపడుచులకు మన ఆట పాట పరిచయం చేపిస్తాడట. ఇగో గీళ్ళ ముంగడ మన బతుకమ్మ పండుగ మెరిచిపోయేందుకు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని అనుకున్నారట. ట్యాంక్ బండు, ఎల్బీ స్టేడియంలలో తంగెడు పూలు వరవబోతున్నారట. ఇక ఈ అద్భుతమైన బ్రహ్మాండమైన పండుగ చూసి బయటి దేశాల కూడా నోరెళ్ళబెట్టేటట్టు చేస్తున్నాడట. ఇక మన గౌరమ్మ తల్లి కవిత చెప్తుంది తతిమ కథ ఇనుండ్రి. ప్రతి జిల్లాకు దాదాపుగా 10 లక్షల రూపాయలు, అదేవిధంగా హైదరాబాద్లో జరిగేటటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రపంచం చూసి నివ్వరపోయేంత స్థాయిలో వేడుకను నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది.